అందరికీ నమస్తే. నేను మీ ఇంద్ర స్నేహి సంధ్యారెడ్డి. యాక్చువల్లీ పొద్దుగా లేచినామండి, బ్రష్ చేసాం, జస్ట్ ఓన్లీ పాలు తాగాను. అప్పుడే గుర్తొచ్చింది, పాలు అంటే పాలతోటి మన బర్రె పాలు ఉంటాయి కదండి, బర్రె మామూలుగా గొర్రె పెయింట్ ఏంటో చూస్తున్నారు, ఆషాఢం కదా పెట్టేసింది. అయితే పాలను కాగబెడితే పైన మేగడ వస్తుంది కదా, ఆ మేగడంతా జమ చేస్తే దాంతో వచ్చినటువంటి నెయ్యి బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనమే ఇంట్లోనే హోమ్మేడ్గా నెయ్యి ఎలా తయారు చేయాలో చూపెడతా. అది ఎలా ఉంటుందో చూపెడతాం, స్టెప్ బై స్టెప్. మిస్ కాకుండా చూడండి. ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందు కూడా ఇంకా ఎక్కువ అయ్యి మమ్మల్ని చాలా ఫేమస్. ఓకే, ముందుగా మనం ఏమేం చేస్తున్నాం తెలుసా? నెల రోజుల పాటు ఏదైతే మనకు పాలు రోజు కాగబెట్టుకుంటే పైన ఉన్న మేగడ మాత్రం తీసేసి స్టోరేజ్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో, అది నెల రోజులండి. ఇది మొత్తం ఈ నెల రోజుల పొదుపు ఇదే. నెక్స్ట్ నెయ్యికే చూద్దాం. మరి దీన్ని ఫస్ట్ మనం ఇది కొంచెం గడ్డగట్టిపోతుంది కదా, కొంచెం లైట్గా వాటర్ పోసి మనం దీన్ని కొంచెం ఫ్రీ అయిపోయేటట్టు గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం ఫ్రీగా అమ్మో గట్టిగా ఉండేది, రావట్లేదు ఇది. మళ్ళీ ఒకసారి ఇది చిన్నది ఉందిగా, లేదా అట్లా చూస్తున్నాం. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేయనా? చేస్తావా? వాటర్ పోసి చేద్దాం. ఫస్ట్ ఫ్రీగా తీసుకొచ్చిన తర్వాత కొంచెం గడ్డలు కడతా, దాన్ని ఫ్రీగా గుల్ల చేసేసి ఇట్లా ఇది తర్వాత గ్రైండ్లో వేసేసుకుందాం. గ్రైండ్లో కొంచెం వేసుకుందాం. మిక్సీ కదా ఇది. ఓకే, మిక్సీలో వేసుకుందాము. కొంచెం దీన్ని లైట్గా వాటర్ కూడా మోసుకుందాం. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ గ్రాండ్ పెట్టిన నెయ్యిని ఇలా వెయిట్ చేసేసుకుని ఎంతవరకు మరుగుతుందో చూసుకొని నెక్స్ట్ దాంట్లో గ్రాండ్ పెట్టిన మిక్సీ పెట్టిన ఏదైతే నెయ్యి అది తీసుకున్నాం ఇట్లా ముక్కుల్లో వేసి గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఓకే, కమ్ వేసుకున్న వెన్న ఏదైతుందో మనం ఇలా హైలో పెట్టుకొని కనుక వేడి చేసుకుంటా ఇలా కలబెట్టుకుంటా ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు అవుపిస్తూనే ఉంది. కొంచెం నెయ్యి ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకొక 10-15 మినిట్స్లో మనం నెయ్యి తీసేస్తున్నాం. చూడొచ్చు, మన ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా మనం రెగ్యులర్గా పాడే పాలలో పైన వచ్చినటువంటి మీగడ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 month తర్వాత చూసుకొని అది గ్రైండ్ పట్టుకొని నెక్స్ట్ వేడి చేసుకొని తీసుకున్నటువంటి వెన్న చూసారు కదా, హోమ్మేడ్ వెన్న సూపర్గా ఉంటుంది నెయ్యి. దీంతో మనం కొంచెం పప్పులో కానీ అన్నం పప్పులో వేసుకొని తింటే ఉంటుంది సాయంగా. కంది పొడి ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. ఇలా మసులుతూ ఉంటుంది. మసలనియాలి ఒక 1/2 hour కలబెడతా ఉండాలి. జస్ట్ అడ్డదిడ్డం కదా, జస్ట్ ఇటు బార్డర్స్. సో మీరు చూసారు కదా, ఇది పాలు విరిగినట్టుగా అనిపిస్తుందండి మనకి. అది విరిగిన మిశ్రమం ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళాలి, నెయ్యి పైకి వెళ్తుంది. చూద్దాం. చేతాడి టచ్ కొడతాం. దాన్ని ఇలా మసిలిన తర్వాత పగిలినటువంటి
పాలలాగా ఏదైతే అవుతుందో అడుక్కుపోతూ ఉంటుంది. అడుక్కుపోయే కొద్దీ మనకు నెయ్యి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొక 10-15 మినిట్స్లో మనకు నెయ్యి వచ్చేస్తుంది. సో వెయిట్ చేయాలి. మొత్తానికి ఫైనల్గా నెయ్యి చేయడానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా కిందికి వెళ్ళిపోయి ఇగో ఇలా ఇలా మాడిపోద్ది. నెయ్యి అనేది మొత్తం ప్యూర్ నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది. దీన్ని వడబోద్దాం, ఎంత అవుతుందో చూద్దాం. 1 month మిల్క్ మనం కూడబెట్టినంత. సో ఇప్పుడు మనం ఎంత దీనికి నెయ్యి వస్తుంది అనేది చూద్దాం. ఓకే రైట్. మొత్తానికి ఫైనల్గా నెయ్యి చేయడానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా కిందికి వెళ్ళిపోయి ఇగో ఇలా ఇలా మాడిపోద్ది. నెయ్యి అనేది మొత్తం ప్యూర్ నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది. దీన్ని వడబోద్దాం, ఎంత అవుతుందో చూద్దాం. 1 month మిల్క్ మనం కూడబెట్టినంత. సో ఇప్పుడు మనం ఎంత దీనికి నెయ్యి వస్తుంది అనేది చూద్దాం. ఓకే రైట్. ఓకే, ఓకే రెడీ. ఇప్పుడు మనం చేసిన నెయ్యి టేస్ట్ చూద్దాం. ముందుగా కొంచెము మామిడికాయ కర్రీ వేడి అన్నంలో గ్లాస్ స్పూన్ ఇలా పెట్టచ్చా? నైస్, ప్యూర్ నెయ్యి. మనం ఒక నెలలో మొత్తం 2000 రూపాయల పాలకి మనకు వచ్చింది నెయ్యి ఇది. సో ప్రతిదీ మన ఇంట్లో వచ్చే ప్రతి ఐటమ్ ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఏమన్నా కామెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను చెప్తా. క్లెయిమ్ లేదు, చెప్తాను. బాయ్.